హైదరాబాద్ లో రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీటిలో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. సికింద్రాబాద్ లోని పాట్నీ నగర్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. పాట్నీ నగర్లో హైడ్రా పనులు మొదలుపెట్టిన తర్వాత ఏదైతే వాల్ని కూల్చేశారో ఆ వాల్ని కూల్చేసిన తర్వాత మొత్తం కాలనీ అంతా కూడా వాటర్ మయమైన పరిస్థితి. దాని పక్కనే మనకి ఈ వాల్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఉన్న వాల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ పాతది ఏదైతే ఉందో ఆ వాల్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఆ వాల్ లేకపోవటం వల్ల పాట్నీ నగర్ కాలనీ అంతా కూడా కొలాప్స్ అయిన సిచ్యువేషన్ మనం ఏదైతే చూస్తున్నామో దాని పక్క లేన్లోనే ఈ వాల్ మనకి ఆల్రెడీ ఉన్న వాల్ ఉంది. ఒకవేళ ఈ వాల్ కనుక అక్కడ ఉండుంటే ఈ కాలనీ అంతా కూడా ఇంత వరస్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఉండేది కాదు. దీన్ని వాల్ని ఆనుకొని దాదాపుగా 2-3 కార్ల షోరూమ్స్, బైక్కి సంబంధించిన షోరూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ కార్లు అంటే ఇక్కడ ఇటు రిపేర్లకో లేకపోతే సర్వీసింగ్కో ఇచ్చిన కార్లు, వెహికల్స్. ఇక్కడ ఒక సెల్లార్ చూస్తే ఓ మై గాడ్, ఇప్పటికీ కూడా ఆ సెల్లార్ అంతా కూడా వాటర్లోనే ఉంది. ఆ సెల్లార్ మనం చూస్తున్నది ఇది నార్మల్ ఫ్లోర్ కాదు, ఇది ఒక సెల్లార్. ఈ సెల్లార్ లోపల టాప్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా మనకు కనిపిస్తున్న మనం నించున్న ఫ్లోర్ వరకు కూడా ఇప్పటికీ స్టిల్ వాటర్ అలాగే ఉన్నాయనే సిచ్యువేషన్ మనకు చాలా దారుణమైన సిచ్యువేషన్. లోపల ఎన్ని వెహికల్స్ ఉండుంటాయో నిన్నటి నుంచి ఆ వాటర్లో ఆ వెహికల్స్ మొత్తం పాడైపోయిన పరిస్థితి ఉండొచ్చు. చాలా దారుణంగా మునిగిపోయిన ఈ వెహికల్ స్టీరింగ్ వరకు కూడా లోపల వరకు మొత్తం వెళ్ళిపోయి అంతా ఆ డిజిటల్ ఎక్విప్మెంట్, గేర్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. కార్ అంతా కూడా పాడైపోయిన సిచ్యువేషన్. ఆపోజిట్లో కనిపిస్తున్న కార్లు అన్నీ కూడా సిచ్యువేషన్ అదే. అమ్మ ఇక్కడ ఉంటారా మీరు? అవును. ఎట్లా ఉండే నిన్న, ఎట్లా బయటకు వచ్చారు మీరు? ఎట్లా అంటే అక్కడికి వెళ్ళి ఎక్కినాం పైకి, అక్కడ సందులెక్కని చూడు అట్లకి వెళ్ళి బయటపడ్డాం, లేకుంటే చచ్చిపోతుంటే పుణ్యానికి. అట్లా ఏమైందంటే వరద సడన్గా వచ్చేసిందా? సడన్గా వచ్చేసిందమ్మ అక్కడ నుంచి ఇక్కడ, లేకుంటే టిఫిన్లు అన్నీ అందులోనే ఉన్నాయి చూడమాయి. మస్తు కింద కూడా పడ్డారు కొంతమంది, ఎక్కనికి పోయి కొంచెమే ఉంది సందాడు అక్కడ. అంత వరదలా మీరు పెద్దవాళ్ళు ఎట్లా బయటకు వచ్చి బయటకు వెళ్ళిపోయిండ్రు, రోడ్డు మీదకి వెళ్ళిండ్రు? అది చిడేసిర్రు, ఒకటి చిడి మీదకి వెళ్ళెక్కి అవతల ఒక చిడేసిర్రు, దానికి వెళ్ళి దిగినాం మేడం. అట్లా ఏం ప్రమాదం జరగలేదు కదమ్మా? దెబ్బలు ఏం లేవు, దెబ్బలు తగలలేదు. ఎట్లా ఉండే అంటే మొత్తం ఇక్కడ వరద వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉండే? ఇట్లా వచ్చేసిందమ్మా, ఇట్లా వచ్చి మొత్తం తిరిగినాయి నీళ్ళుగా, ఇళ్ళకెళ్ళి వచ్చినాయి. అక్కడ గోడ వలగొట్టిరు కదా, అందులోకెళ్ళి అట్లా తిరిగినాయి, మొత్తం వచ్చేసినాయి ఇక ఇళ్ళల్లోకి, ఇళ్ళకి మొత్తం వచ్చేసినాయి నీళ్ళు. చాలా ఇబ్బందిలో ఉన్నాం నిన్న, లేకుంటే ఇళ్ళనే ఉండి చచ్చిపోతున్నాయి పుణ్యానికి మేము. మస్తు నీళ్ళు వచ్చినాయి. ఈ సిచ్యువేషన్ని నార్మల్ సిచ్యువేషన్కి రావడానికి ఇంకాస్త సమయం అయితే పడుతుంది. ఇప్పుడిప్పుడే నిన్నటి భయానక పరిస్థితిని నుంచి జనాలు కోలుకుంటున్నారని అర్థమవుతుంది.